అందరికీ నమస్కారం. నేను మీ శ్వేత. వెల్కమ్ టు T6 టీవీ న్యూస్. ఈరోజు మన ఛానల్ కి ముఖ్య అతిథి జేఆర్యవేశ సేవా సమితి నుండి లం శ్రీనివాస్ గారు మన ఛానల్ కి విచ్చేశారు. తను కూడా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తను నిర్వహించారు కూడా సొంతంగా. తన మాటల్లో తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే సార్. మేడం నమస్తే సార్, మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అలా ముందుకెళ్తున్నారు. సో మీరు ఎటువంటి సేవలు చేయాలి అనుకుంటున్నారు? మీకు ఎలాంటి సేవలు అంటే ఇష్టం? సేవ అంటూ ప్రతి మనిషికి ఏదో ఒక ఆపద అనేది ఉంటది. అది మానవ సేవయే మాధవ సేవ. ప్రతి పనిలో కూడా నిజాయితీగా నిస్వార్థంగా మనం సేవ చేయడం అనేది అలవాటు నేర్చుకోవాలి. అది ఆర్థికంగా కానీ మానసికంగా కానీ వైద్యపరంగా కానీ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కానీ మనం ముందుకెళ్ళి ప్రతి మనిషి మన కష్టము మనకెలా ఉంటుందో ఎదుటి వారి కష్టం కూడా అలా అనుకొని మనము ప్రతి కార్యక్రమంలో స్పందించి ముందుకెళ్ళడానికి మా జేఆర్యవేశ సేవా సమితి మరియు అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుండి కొన్ని కార్యక్రమాలు మన మిత్రులతోని ఎన్నుకున్నాము. ఇప్పటి వరకు కూడా అలాంటి కార్యక్రమాలు కూడా మా మిత్రుల సహకారంతో అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముందు ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని ఒక సంకల్పంతోనే మా టీము రెడీ అవుతున్నది. ఆ భగవంతుని కృపా కటాక్షాలు మాకు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాము. చారిటబుల్ ట్రస్ట్ చేశాను అన్నారు కదా, అది ఎప్పుడు ఓపెన్ చేశారు? ఎప్పటి నుంచి జరుగుతుంది సేవా కార్యక్రమం? చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక 1 year నుండి స్టార్ట్ చేశాము. దీనికన్నా ముందు జేఆర్యవేశ సేవా సమితి జూబ్లీ హిల్స్ నుండి కృష్ణనగర్లో, సన్నత్ నగర్లో మరియు సైత్రిలో, మోతీనగర్లో ఈ ప్రాంతం వరకే ఈ సేవలు జేఆర్యవేశ నుండి జరుగుతున్నాయి. దీనికి సపోర్టుగా అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ మా అమ్మగారి పేరు మీద ప్రజలకు ఇంకా కార్యక్రమాలకు ఎన్నుకోవాలనే ఆలోచనతోని ఈ అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అనేది స్థాపించినము. ఈ కార్యక్రమంలో ప్రతి డిస్టిక్, ప్రతి మండలానికి కొంత సహాయ సహకారాలు అందించాలనే ఆలోచనతో ఈ సంస్థ ఉన్నియర్ నుండి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు ఎటువంటి సేవ అంటే చాలా ఇష్టం? సేవ అంటూ ఏదో నిరుపేద కార్మికుడు కానీ నిరుపేద మనిషి కానీ ఆకలికి ఎక్కువ ఉపయోగపడే సబ్జెక్టుల మీద మా సంస్థ స్పందిస్తున్నది. మరియు నిరుపేద కార్మికులకు బట్టలు కానీ, దుప్పట్లు కానీ, వస్త్రాలు కానీ కొన్ని కార్యక్రమాలు ఎన్నుకున్నాము. చిన్నపిల్లలకు ఆట వస్తువులు, పుస్తకాలు, సహాయ సహకారాలు అందిస్తున్నాము. మీరు ఒక రాజకీయ నాయకురాలుగా, ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ గా నేను అడుగుతున్నాను, ఒక రాజకీయ నాయకుడిగా మీరు ఎన్నుకోవాలి, ఒక కార్పొరేటర్ గా మీరు పోటీ చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నారు? రాజకీయము అనేది ఒక విధమైన ప్రతి ఒక్కరు భూతంలాగా చూస్తారు మేడం. మనము రాజకీయం అనే పదం వాడకుండా ఏ సంస్థ నుండి అయినా కానీ, ప్రభుత్వం తరపున కానీ, ప్రజల తరపున కానీ సేవా కార్యక్రమాలు ప్రతి మనిషికి చెందాలనే ఆలోచనతోనే నేను అడుగులు ముందుకేస్తున్నాను. పార్టీ అనే సందర్భం కాకుండా ప్రజలకు ఏ విధంగా నిస్వార్థ సౌకర్యాలు మన గవర్నమెంట్ తరపున కానీ ఏ విధంగా చెందాలి, నిజాయితీగా మనం పనిచేస్తే ప్రభుత్వమే మన దగ్గరకు వచ్చి ఆ కార్యక్రమాలు చెయ్యండి మీ సంస్థ ద్వారా అనే నిరుపేద మనుషులకు చెందిందనుకో గవర్నమెంట్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఉద్దేశంలో ఆలోచిస్తున్నా. కానీ రాజకీయం అనే పదం అనేది నా దృష్టిలో అది నాకు సముచితం కాదు. సేవ, రాజకీయం అనేది సేవ కార్యక్రమాలకు అర్థం అని నా ఆలోచన. సార్, ఇప్పుడు ఏదైనా కూడా ఏ సేవ అయినా, మీరు మీ సేవలు నిర్వహిస్తూ వస్తున్నారు కదా, ఏ సేవ అయినా పర్లేదు కానీ నేనేమన్నాను, ఆ సేవలో ప్రత్యేకంగా మీకు సంతోషంగా ఇది నేను ఈరోజు చేశాను అని మీరు సంతోషంగా ఫీల్ అయిన కార్యక్రమం ఇది? మేడం గారు, నేను నిజాయితీగా నిస్వార్థంగా సంతోషం అనే పదంకి నాకు ఇప్పటి వరకు తెలియదు. ఎందుకు తెలుసా? ఈ బాధ్యత అనేది చాలా విలువైనది. ప్రతి మనిషి చాలా కష్టాలలో ఉన్నాడు. అలాంటి కష్టాలు నేను సమృద్ధిగా చేయలేకపోతున్నాను. సంతోషం అనే పదం అయితే నాకు ఇంతవరకు లేదు. అంటే ఇంకా చేసి ఇంకా చేయాలనే ఉంది, ఎప్పటికీ ఇంకా సంతోషం అనేది లేదు. సంతోషం, నా ప్రజలు, నా మిత్రులు ఎవరైతే కష్టాలలో ఉన్నారో వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు ఆ సెకండ్ వరకే ఆ సంతోషము. తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనేది
ఏదో బాధ్యత అనేది మీద ఉంటూనే ఉంటుంది. అవన్నీ ఫుల్ఫిల్ చేసినప్పుడే నా సంస్థ కానీ, నా కార్యకర్త కానీ, నా మిత్రులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ ఆ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా ఇలాంటి సేవలు ముందు ముందు వెళ్ళాలని ఆలోచనతోనే ఉన్నాము. మిత్రుడు జయరేవేశ కార్యక్రమాలకు కుంపల్లి సత్యనారాయణ గారు మా అనంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలకు వచ్చి గెస్ట్గా వచ్చి స్పందించినాడు. అతను మా సేవా కార్యక్రమాలకు విలువైన సూచనలు ఇచ్చినాడు. మరియు అతడు ఎన్ఆర్సిఎన్సే నేషనల్ హ్యూమన్ రైట్స్ అనే ప్రోగ్రాంకు ప్రెసిడెంటు. అలాంటి కార్యక్రమాలకు మమ్మల్ని అతిథిగా పిలిచి ఒక గౌరవమైన బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతను మేము సర్వ విధాల ప్రజలకు అందుబాటు న్యాయము అనే పదానికి విలువ అనేది ప్రజలలో కష్టాల ఉన్నోళ్లకు ఎన్హెచ్ఆర్సి సేవా కార్యక్రమాలు మా కుంపల్లి సత్యనారాయణ గారి కార్యక్రమాల ద్వారా మేము చేస్తున్నాము. మా కుంపల్లి సత్యనారాయణ గారు కూడా రవీంద్ర భారతిలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. నిరుపేద కార్మికులకు, తగిన కళాకారులకు చాలా గుర్తింపు ఇచ్చినాడు. నిజాయితీ, కష్టము అనేది మా కుంపల్లి సత్యనారాయణ గారు చాలా నిడారంబరంగా ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. నేను ఈ సేవా కార్యక్రమాలకు రావడానికి మంచి గుర్తింపు, మంచి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఆ ఎన్హెచ్ఆర్సి సంస్థ కుంపల్లి సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఈరోజు మన ఛానల్కి తల్లం శ్రీనివాస్ గారు వచ్చారు. వారి మాటలు ఎంతో ప్రాధాన్యంగా, ఎంతో గొప్పగా ఉన్నాయి. మీకు ఎటువంటి సేవ ఇష్టము అంటే, నాకు అన్నదాన సేవ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. దానితో పాటు మీకు ప్రత్యేకమైన సంతోషము ఏంటి అంటే, నాకు ఎంత చేసినా సంతోషం లేదు, ఎందుకంటే ఇంకా చేసేది చాలా ఉంది అని వారి మాటల్లో చెప్పారు. ఆ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి సేవలు వారు ఎన్నో ఇంకా చేయాలి అని కోరుకుంటూ, ముందు ముందు ఇలాంటి సేవలు ఆ శ్రీ వాసవి దేవి మొక్కుకుంటారు అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. బట్ దేవత ఎప్పుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, వారు ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని, ముందుకు వెళ్ళాలని, తల్లం శ్రీనివాస్ గారు చాలా సేవలతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓవర్ టు T6 టీవీ న్యూస్, మీ శ్వేత. థ్యాంక్ యూ.